జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పులేశ్వర్. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్, రుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దాబా వసంత సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ గుగ్లూత్ రవి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు ఘనత శాసనసభ్యులు సంజయ్దేనని, మన రాష్ట్రంలో కరోనా లాంటి విపత్కర సమయంలో ఇంటి సర్వే చేసిన ఘనత ఆశా కార్యకర్తలేనని, కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తల జీతాలు మన రాష్ట్రం కన్నా చాలా తక్కువని, కేసీఆర్ కిట్టు ఇస్తున్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు అయ్యేలా బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేస్తే ఆశా ఏఎన్ఎంల వైద్యులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు సభ్యులు మిత్రులు వెంకటేష్ నేత గారికి, గౌరవ జడ్పీ చైర్పర్సన్ డా వసంత గారికి, ఈనాటి కార్యక్రమానికి ఎంతో బిజీగా వచ్చిన తమ్ముడు టిఎస్ఎం మెడిసిన్ చైర్మన్ ఎరువుల శ్రీనివాస్ గారికి, మిత్రులు చాలా సమాధానం ఇచ్చి ఫోన్ చేసి చెప్పేంత గొప్ప వ్యక్తి మన హరీష్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి పని అదేవిధంగా బోనపల్లి బ్రిడ్జ్ 100 కోట్లతో మంజూరు చేసి, ఈ రకంగా ముఖ్యమంత్రి గారి కళ ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ స్థాయిలో బట్టి తాడి చెట్టు లోతు రాళ్ళు కనబడే మన కెనాల్ను ఇవాళ తాడి చెట్టు లోతు నీళ్లతో నింపిన ఘనత మన ముఖ్యమంత్రి గారితో చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అది రావడం హరీష్ రావు గారు
కార్యక్రమాలు తీసుకొని ఇవాళ 90 రూపాయల తూము పెడితే బోర్ల పిల్లలకు నీళ్లు పెరిగినాయి, చెక్ డ్యామ్లు పెట్టినాం, ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగి పైకి వస్తున్నాయి. ఇల్లు కట్టుకుందామంటే కూడా కష్టమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి శ్మశాన వాటికలు చేసుకోవడం కావచ్చు, పార్కులు చేసుకోవడం కావచ్చు, మీ అందరూ తెలుసు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతోటి తెలంగాణలోనే కాదు ఏ ఒక జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక పైన హృదయ దాదాపు సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు, పూర్తిగా వస్తా ఉన్నది. మరి ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం. విద్యా వైద్యం అనేది సామాన్యులకు అత్యంత అవసరం. దాంట్లో భాగంగా రమణన్న గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే జాగా కూడా ఇచ్చిన పాపాల లేదు. ఆ కాలంలో వచ్చినాక ఏడ కొబ్బరికాయ కొట్టిండు. అక్కడ రాజకీయాలకు అతీతంగా అక్కడే స్థలాన్ని మంజూరు చేయించి అక్కడే నిర్మాణం చేయించి వారి భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని తప్పకుండా అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తయితాయని చెప్పి ఆకరిస్తున్నాం. మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్ మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్తూ ఉంటారు, ఏదైతే మా జిల్లా పాలనాధికారి గారి మేమందరం కోరగానే మంచిగా ఒక స్కెచ్ చేసి మార్క్వేడ్, ఆర్ఎంపీ, ఆర్బ్రోస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది. మెడికల్ కాలేజ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మన వేదిక పైన ఉద్యమ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మిత్రులు వెంకటేష్ నేత గారికి, గౌరవ జడ్పీ చైర్పర్సన్ డా వసంత గారికి, పట్టాటి కార్యక్రమానికి ఎంతో విధిగా వచ్చిన తమ్ముడు టిఎస్ఎం మెడిసిన్ తెలియజేస్తా ఉన్నాం. ఒక డాక్టర్ గా మంజూరు ఇచ్చి ఫోన్ చేసి చెప్పేంత గొప్ప వ్యక్తి మన హరీష్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి పని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎలక్షన్లలో కవితమ్మ గారు మేము వాగ్దానం చేస్తే మేము ఓడిపోయిన ఛాన్స్ లాగలే అడగడానికి. ఇంకొక నాయకుడు అడిగినా కానీ బోర్నపల్లి బ్రిడ్జ్ 100 కోట్లతో మంజూరు చేసింది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి కళ ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ స్థాయిలో కొట్టి తాడి చెట్టు లోతు రాళ్ళు కనబడే మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ను ఇవాళ తాడి చెట్టు లోతు నీళ్లతో నింపిన ఘనత మన ముఖ్యమంత్రి గారితో చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి అది రావడం హరీష్ రావు గారు ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా రాంపూర్లో రివ్యూ చేయడం, అక్కడ పంపంతో రివ్యూ చేయడం, అక్కడ తూమ్ శాంక్షన్ చేయడం, దాంతో నా సొంత ఊరైన అంతరామ ఏనాడు కూడా నీటి ఏనాడు కూడా లేకుండే అత్యంత అవసరం. దాంట్లో భాగంగా రమణన్న గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే జాగా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఆ కాలంలో ఆ ప్రభుత్వంలో స్థలం ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చినాక ఏడ కొబ్బరికాయ కొట్టిండు. అక్కడ రాజకీయాలకు అతీతంగా అక్కడే స్థలాన్ని మంజూరు చేయించి అక్కడే నిర్మాణం చేయించి వారి భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని అక్కడ పెట్టించినాం. కొద్ది పనులు ఉన్నాయి. గౌరవ మంత్రి గారిని ఇప్పుడే చూసి నర్సింగ్ కాలేజ్ తప్పకుండా అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తయితాయని చెప్పి ఆకరిస్తున్నాం. మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్కు మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్తూ ఉంటారు, ఏదైతే మా జిల్లా పాలనాధికారి గారి మేమందరం కోరగానే మంచిగా ఒక స్కెచ్ చేసి మార్క్వేడ్, ఆర్ఎంపీ, ఆగ్రోస్, బేరోజింగ్ కార్పొరేషన్, ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ కూడా తీసుకొని 27 ఎకరాలు 4 దిక్కుల రోడ్డున్న మెడికల్ కాలేజ్ జాతీయ రహదారికి దగ్గరలో మన బస్ స్టాండ్కు 100 అడుగుల దూరంలో ఉన్న ఏకైక మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ మన జగిత్యాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది సరిపోతలేదు సార్, అక్కడ ప్లేస్ లేకుండే. ఇవాళ ఇక్కడ స్థలం ఉంది కాబట్టి పైన అంతా కూడా మెడికల్గా వాడుకోవచ్చు కాబట్టి డయాలసిస్ మిషన్లు ఎక్కువగా ఇచ్చి డయాలసిస్ సెంటర్ను గొప్పగా చేయాల్సిందిగా కూడా తమని కోరుతా ఉన్నాం. తర్వాత రేడియాలజీ ఇక్కడ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. సిటీ స్కాన్ అదేవిధంగా ఎంఆర్ఐ కూడా కావాలి సార్. ఎందుకంటే జగిత్యాల 3 జాతీయ రహదారుల మధ్యలో ఉన్నది. నిర్మల్ నుంచి వచ్చే జాతీయ రహదారి, నిజామాబాద్ నుంచి జగదల్పూర్ రహదారి, అదేవిధంగా నిర్మల్ నుంచి మళ్ళీ కరీంనగర్ కోదాడ వరకు కూడా జాతీయ రహదారి. చాలా వెహికల్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ తమరు దయచేసి
ఏదైతే ప్రతి మెడికల్ కాలేజ్కు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇస్తామని చెప్పి దానికి అలాట్మెంట్ ఉన్నది అని నేను అనుకుంటున్నాను. పూర్తి అవగాహన లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. దానికి డైరెక్ట్గా ఇప్పుడే రిక్రూట్మెంట్ రాకుండా కొందరు ఉత్సాహవంతులైన పోస్ట్ సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు, ఉదాహరణకు వికాస్ అనే న్యూరాలజీ చేసిన స్థానిక అబ్బాయి మా కొక్కులంజన కొడుకు నిమ్స్లో పాస్ కాగానే కాంట్రాక్ట్ జాబ్ ఇస్తే నేను ఇక్కడ న్యూరాలజీ సర్వీస్ అందిస్తా అన్నారు. అంటే మెదడు దెబ్బలు జరిగినా ఏదైనా ఉంటే. కాబట్టి న్యూరో సర్జన్ను న్యూరాలజిస్ట్ను ఇక్కడ పెడితే మాకు గోల్డెన్ పీరియడ్ ఇక్కడ నుంచి కరీంనగర్ పోయే వరకు చాలా మంది పక్షవాతం వచ్చి చనిపోతున్నారు. ఒక చిన్న రంధ్రం చేసి బరువులు వేసి ఆ రక్తం తీసేస్తే చాలా మంది బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ న్యూరాలజీ ల్యాబ్ అవన్నీ కూడా ఒక ట్రామా సెంటర్ స్పెషల్గా మా పాత బస్ స్టాండ్ దాంట్లో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా మా ప్రజల కోరిక. ఇవాళ రేపు గుండెపోట్లు కూడా ఎక్కువైనాయి కరీంనగర్లో, అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను క్యాథ్లాబ్ అడగట్లేదు, కానీ ఒక కార్డియాలజిస్ట్ ఎవరైనా కాంట్రాక్టర్ జాబ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇస్తే అవన్నీ కూడా మా మీద తవరు శాంక్షన్ దాంట్లో ఉన్నాయి. నేను కొంత చూసినా, బట్ సబ్జెక్ట్ కరెక్షన్ అగైన్. ఒక కాంట్రాక్ట్ జాబ్ ఇస్తే ఒక గుండె వైద్య నిపుణులు ఉంటే మాకు ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు దక్కుతాయని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కువ సమయం తీసుకోకుండా డయాలసిస్ సెంటర్ ఉంది కాబట్టి న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా కాంట్రాక్ట్ పోస్ట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఇవ్వాలని కోరుతూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వారికి రాతపూర్వకంగా ఇస్తాం. మరి ఇవాళ జగిత్యాల జిల్లాలో ఒక మంచి సభ ఏర్పాటు జరిగింది. జగిత్యాలను ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మినీ ట్యాంక్ బండ్లు మిషన్ కాకతీయలో వారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకంలో దాదాపు 172 చెరువులు తవ్వుకున్నాం. జగిత్యాలకు 2 బస్తీ దవాఖానాలు అవసరం ఉన్నాయి సార్. ఒకటి ఇస్లాంపుర, రెండవది టిఆర్ నగర్. తమరు మంజూరు ఇచ్చారు. జగిత్యాల ప్రజలు చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి కోరిక మన జగిత్యాల జిల్లాకి, అది మన జగిత్యాల హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ కావాలని, మరి ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ఈ సందర్భంగా జగిత్యాల ప్రజలందరి పక్షాన గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి గౌరవనీయులు హరీష్ అన్న గారు, కృషి చేసిన సంజయ్ అన్న గారు, మా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మనకంటూ ఒక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏర్పడింది. అదేవిధంగా మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు మా జగిత్యాల గడ్డ మీద అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మరి గౌరవ సంజయ్ అన్న గారు కూడా ఇప్పుడే 2 బస్తీ దవాఖానాల ప్రస్తావన అవి కూడా చెప్పడం జరిగింది, చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అతి చేరువలో, ఇందాక సంజయ్ అన్న గారు చెప్పారు, 4 వైపులా చక్కగా దారి ఉండి మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఈరోజు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏర్పరచుకోవడం జరిగింది. అంటే రవాణా వ్యవస్థకు దగ్గరగా సీఎం గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కలలుగా అన్నారో అందరికీ అందుబాటులో వైద్యం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా మొత్తంగా కలిపి ఇటు రవాణా సౌకర్యం ఉంది, ఇటు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే 24 గంటలు ఏ రాత్రి ఏ పగలు వచ్చినా కూడా తొందరగా ఈజీగా రావచ్చు. న్యూ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది. అదేవిధంగా పనిచేసే వైద్యులకు, సిబ్బందికి అందరికీ కూడా ఫెసిలిటీగా ఉంటుంది. దగ్గరలో ఉండడానికి, ఎక్కడో దూరంగా ఉంటే వారికి ఉండడానికి కూడా వీలుండదు. ఏ రాత్రి ఏ పగలు వచ్చినా కూడా రవాణా పరంగా కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మంచి ప్రైమ్ లొకేషన్లో దీన్ని ఉంచడం జరిగింది. మరి జగిత్యాల పట్టణ ప్రజలలో ఈరోజు సంతోషం నెలకొని ఉంది. మరొకసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకంటూ ఒకటి మంచి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి వైరాలజీ ల్యాబ్, అదేవిధంగా మంచి రేడియాలజీ ల్యాబ్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అన్నీ కలిపి జగిత్యాల పట్టణం ఒక మెడికల్ హబ్లా కూడా తయారైంది. ఈ సందర్భంగా ప్రజలందరి పక్షాన మరొకసారి గౌరవ అమాత్యులు, ఆర్థిక ఆరోగ్య శాఖ అమాత్యులైనటువంటి హరీష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఒక మాతృత్వానికి ఆలయంగా ఈరోజు తల్లి బిడ్డల సంరక్షణగా ఒకే దగ్గర ఉండే విధంగా ఒక గొప్పగా ఈరోజు ఒక ఆలయంగా, మాతృత్వ నిలయంగా రూపొందించింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందించి పేద ప్రజల చేతిలో పెట్టిందనంటే ఈరోజు అది ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, పేదల పార్టీ. అందుకే పేదలకు అందుబాటులో వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈరోజు మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా రేడియాలజీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా
3 కోట్లతోటి ఎక్కడ లేని విధంగా 57 రకాల టెస్టులు పేదలు వ్యాయ ప్రేసలకు ఓర్చుకోకుండా అసలు ఫ్రీగా అన్ని టెస్టులు చేయించుకునే విధంగా ఈరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా వైరాలజీ కావచ్చు, ఈ విధంగా ఒక జైత్యాలంటే మెడికల్ హబ్గా ఈరోజు మారింది. అదేవిధంగా వైద్యం పరంగా విద్య పరంగా చూసుకున్నా కూడా వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్ హయాంలో మామూలుగా వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వదిలేస్తే మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్నీ కూడా 140 కోట్లు శాంక్షన్ చేయించి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు కవితక్క గారు నిలిచిండ్రు. అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్గా గెలిచిన ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిలిచిండ్రు. కాబట్టి సభలో మన మధ్యలో లేకపోయినా కూడా కవితక్క గారు నిరంతరం కొరుట్ల జైత్యాల గురించే ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ సభా పక్షాన వారి సహకారం కూడా ఉంది కాబట్టి వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ మాతా శిశు కేంద్రం స్టార్టింగ్ చేసుకోవడం, దానికి ఇనాగ్రేషన్కి హరీష్ అన్న రావడం నిజంగా కూడా చాలా సంతోషం. మరి నేను ఒక డాక్టర్ని, ఒక 20 సంవత్సరాల కింద ఒక డాక్టర్ చదవాలంటే, మెడికల్ కాలేజ్ జాయిన్ కావాలంటే మేమందరము సంజయ్ అన్నతో పాటు మేమందరం కూడా ఎక్కడో కర్ణాటకలలో, మహారాష్ట్రాలలో, తమిళనాడులో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. మేమందరం కూడా దావణగిరి, గుల్బర్గా, బెంగళూరు లాంటి ప్లేస్లలో చదువుకొని ఇక్కడ డాక్టర్లమై ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఇవాళ నాకు ఎంత సంతోషం అనిపిస్తున్నదంటే, నేను పుట్టి పెరిగిన ఊరు ఈ జగిత్యాలలో ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది నిజంగా నాకు ఎంతో గర్వకారణం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. మాకందరికి నిజంగా తెలుసు, ఒక మెడికల్ కాలేజీలో చదివిన పిల్లగాళ్ళకు దాని వాల్యూ తెలుస్తుంది. మరి అట్లాంటి ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ మనం సాధించుకోనికి ఇక్కడ ఇంత గొప్పగా మనం ఇవన్నీ కూడా మాతా శిశు కేంద్రమే కావచ్చు, ఒక సివిల్ హాస్పిటలే కావచ్చు, రేపు రానున్న రోజులలో మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడ మనందరికి వచ్చి ఇక్కడ సేవ చేస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి అట్లాంటి ఈ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం నిజంగా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు మరి ఒక విషయం కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మన హరీష్ అన్న గారి గురించి. హరీష్ అన్న గారు పట్టుబడితే సాధించింది ఏదీ లేదు. సిరిసిల్ల గ్రామంలో, సిరిసిల్లాలో వాళ్ళు నీ రిప్లేస్మెంట్, మనం ఎక్కడైతే అపోలో యశోద హాస్పిటల్లో నీ రిప్లేస్మెంట్ కోసం 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకునే ఆ నీ రిప్లేస్మెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం అది. మరి దాని ప్రక్రియలో మా సంజయ్ అన్న గారు పట్టుబట్టి ఎవరైతే సూపర్ స్పెషాలిస్టులు ఉన్న డాక్టర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ సేవలు అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకే అవకాశాన్ని ఇచ్చిన నాడు పెద్దలు కేసీఆర్ గారు ముందు నడిపిస్తే సాధించడంలో కొంతమంది ఉంటే అందులో హరీష్ రావు గారు పేరు ఉండేటువంటి వారే స్వయంగా మంత్రిగా ఈనాడు ఈ వేదిక మీద రావడం, ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తే మనకి ఈరోజు వచ్చేసి పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషిత విషయం చెప్పని తెలియజేస్తూ, జగిత్యాల్లో మా సంజయ్ అడిగినటువంటి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక శాఖ మంత్రి గారి ద్వారా మన నిధులు తెచ్చి పనిచేసే బాధ్యత తమ్ముడుచుకుంటారని చెప్పని మనసారి తెలియజేస్తూ, పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు, అదేవిధంగా మన చైర్పర్సన్లు, వేదిక పెద్దలందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ రాజకీయాలలో ఉంటూ జగిత్యాలు ఒక ప్రత్యేకత సాధించాలని చెప్పినటువంటి దాంట్లో మేమందరం కూడా పనిచేస్తే, ఆనాడు గతంలో వ్యవసాయ సాంకేతిక కళాశాల తెచ్చుకుంటే వ్యవసాయ కళాశాల వచ్చింది, నర్సింగ్ కళాశాల తెచ్చుకుంటే పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతో తను స్వయంగా ప్రకటించి ఈరోజు ఇక్కడ కళాశాల ఇవ్వడం మాకెంతో అదృష్టంగా భావిస్తూ, జగిత్యాలను జిల్లా చేయడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతానికి అనుబంధంగా ఆదిలాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా పెరగడం వల్ల ఇది రాష్ట్రంలోనే 100కి 100 పాళ్ళు సోదరుడు సంజయ్ గారి నేతృత్వంలో విజయవంతమవుతుందని చెప్పని, పేదవాళ్లకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పని, పేద విద్యార్థులకు ఇక్కడ చదువుకోవడంలో ఒక ప్రత్యేకత సాధిస్తుందని చెప్పినటువంటి పూర్తిగా నమ్ముతున్న వ్యక్తిగా ఈనాడు వారు అడిగినటువంటి అన్ని కూడా ఆర్థిక మంత్రిగా వారు మంజూరు చేస్తారని చెప్పని మనసారా కోరుకుంటూ, వారి ముందు ఏ విధంగా వైద్యులు అదేవిధంగా వైద్య సిబ్బంది పనిచేయాలనో సూచన దాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అది మామూలు విషయం కాదు. మనకు వచ్చే అధికారం వస్తుంటుంది పోతుంటుంది, కానీ వచ్చిన అధికారాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, దోహదపడే విధంగా ప్రతి పైసా కూడా అనుభవించాలా, ప్రతి పని కూడా న్యాయం జరగాలని చెప్పినటువంటి ఆలోచన మీ నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి బోధకులకు సంబంధించిన పరిష్కారం కొరకు కూడా మీరు ఆలోచన చేసి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని, పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం అనుగుణంగా శాసన మండలి సభ్యులుగా సోదరులు సంజయ్ గారికి
సోదరులు విద్యాసాగర్ రావు గారి రవిశంకర్ గారికి 100 రూపాయలు వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలకు తోడుగా ఉంటాఅని చెప్పని జగిత్యాల జిల్లా కేంద్రం కావాలనేటువంటి అనేక రోజుల కళ తెలంగాణ రాష్ట్రంలో మనం నెరవేర్చుకోవడం, ఈ జిల్లా కేంద్రం కావడం వల్ల ఇక్కడ ఎన్ని హంగులు వస్తున్నాయో ఒకటొకటిగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పిల్లల దవాఖాన కావాలంటే ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది అని అంటే పరుగోమని హైదరాబాద్కి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి రెయిన్బో లాంటి హాస్పిటల్లో తప్ప ట్రీట్మెంట్ దొరకనటువంటి పరిస్థితులలో ఈరోజు మరి ప్రజల ముంగిటకు ఇటువంటి హాస్పిటల్స్, ఈరోజు ఈ హాస్పిటల్ చూసినట్టయితే 100 పడకలతో కూడినటువంటి పిల్లల ఆసుపత్రి, అదేవిధంగా ఇంకా 160 పడకలతో కూడినటువంటి మళ్ళీ జనరల్ హాస్పిటల్, మొత్తం 260 పడకల ఆసుపత్రి ఈరోజు మన హరీష్ అన్న చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, పట్టణ వాసులందరికీ కూడా శుభదినం అని అందుకే నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు అత్యవసరంగా ఉండేటువంటిది, ప్రజలకు కావలసినటువంటిది విద్య, వైద్యం. మరి వైద్య రంగంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు. ఇంకా డీటెయిల్గా మన మినిస్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాలు తీసుకొని విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ తీర్చిదిద్దడం ద్వారా మరి ఈరోజు ప్రజలకు ఆర్థిక భారం లేకుండా మరి వాళ్ళు అన్ని రంగాల్లో ఎదిగే విధంగా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో అమలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అందుకనే అనతి కాలంలో మనం అనేక ఫలితాలను సాధించుకుంటూ ఈరోజు గ్రామాలలో మంచి అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. పల్లె ప్రగతి లాంటి ప్రోగ్రాల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధర్మపురి పట్టణంలో మొన్ననే డయాలసిస్ సెంటర్ ఇచ్చిన చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా దాన్ని అప్గ్రేడ్ కూడా చేసిండ్రు, 30 పడకల ఆసుపత్రిని 50 పడకలు చేసిండ్రు. అక్కడ ఒక ఐసీయూ సెంటర్ కూడా ఇస్తే మీకు మరింత మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మరి పెద్ద మనసుతో వాటిని రెండింటిని కూడా అనౌన్స్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రామునికి హనుమంతుడిలో హరీష్ రావు గారికి శ్రీనివాస్ కూడా ఎప్పుడు ఎంబడి ఉండే పాపం ఏ పనైనా చేసుకుంటా శ్రీనివాస్ గారి చైర్మన్ గారికి, అదేవిధంగా ఏఎంఏ గారికి, రమేష్ రెడ్డి గారికి, మా మిత్రుడు చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్. ఎందుకంటే దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నాం, ఏది అడిగినా ఒక సెకండ్లో. నేను మొన్న ఒకసారి హైదరాబాద్ పోయి అడిగిన అంకుల్ ఇట్లా 2018లో నాకు 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది, కానీ ఇదివరకు దానికి జాడ లేదు, ఎక్కర్లేదు అంకుల్ అని చెప్పి వెంటనే ఫౌండేషన్ స్టోర్ కూడా వేయించినాం అంకుల్కి ఇట్లుండగా ఒక్కటే సెకండ్ నేను చెప్తూనే ఉన్నా. ఈఎన్సీ గారు ఇక్కడ ఉన్నారు, సి గారు కూడా ఇక్కడ ఉన్నారు, సి గారు చెప్పారు ఇమీడియట్ టెండర్ విలువని చెప్పి మొన్ననే టెండర్ అయిపోయింది, టెండర్ కూడా ఓపెన్ చేసినాం. సి గారు చెప్పారు ఇప్పుడు ప్రారంభోత్సవం 100 బెడ్ హాస్పిటల్ అక్కడ మనం కొరట్లో తీసుకొచ్చుకోవడం. ఇప్పుడు రాగానే అడిగిన అంకుల్ మాకు డయాలిసిస్ సెంటర్ లేదు, నాకు 2 పట్టణాలు ఉన్నాయి, కొరట్ల మెట్పల్లి 2 పట్టణాలు ఉన్నాయి, ఒక పట్టణంలో మాకు డయాలిసిస్ సెంటర్ కావాలని చెప్పగానే ఇమీడియట్ ఇప్పుడు అందరూ ఇచ్చేస్తాను అనుకోండి, ఇప్పుడు 8 రోజుల్లో మీకు ఆర్డర్ వస్తుంది, మీరు డయాలిసిస్ సెంటర్ పెట్టుకోమని చెప్పడం. అదేవిధంగా బస్తీ దవాఖాన 2 పట్టణాలు, ఎందుకంటే ఒకప్పుడు 2 మున్సిపాలిటీ ఉన్న కాన్స్టిట్యూన్సీ నాదే ఉండే, ఇప్పుడు బాగా అయిన మున్సిపాలిటీలు. కానీ ఒకప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న మున్సిపాలిటీస్లలో కాన్స్టిట్యూన్సీలలో నాకే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. చెప్పగానే ఇమీడియట్గా అక్కడ నుండి ఇక్కడ నుండి బస్తీ దవాఖాన పెట్టిస్తాను తప్పక చెప్పలేదు. అంటే చెప్తున్న పని ఏం చెప్పినా మార్కెట్ శాఖ మార్పులు, అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మార్చున్నామని ఏది చెప్పినా ఒక సెకండ్లో మార్కెట్ శాఖలో మాకు ఈ మార్కెట్లలో ఈ ప్రాబ్లమ్స్ ర్యాంకులు అనగానే 1 నిమిషంలో మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు ఇబ్రా పట్టు వచ్చినప్పుడు. ఆ విధంగా ప్రతి ఒక్కటి అంటే మనిషి ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పట్టడం లేదు. ఇవాళ కాళేశ్వరం అయిందంటే చెప్పాలి, గర్వంగా చెప్పుకోవాలి మనకు కూడా. దానికి కారకుడు ఇవాళ 100% ఇవాళ హరీష్ రావు గారు. రాత్రి అనగా పగలనుకుంటా క్యాంపులలో వండి, రాత్రంతా క్యాంపులలో వండి వాళ్ళతో మబ్బులు వేసి మొత్తం కెనాలంతా చూసి ఈ టైం ఏది కావాలని చెప్పి సెకండ్కి ఎప్పుడప్పుడు పర్చూ చేసుకుంటే వారికి వేరే పని లేదుగా. కాళేశ్వరం కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైంలో, ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం తీసుకొచ్చిన ఘనత నిజంగంటే మనం ఎంత ఇవ్వబడి ఉన్నా ఎవరు ఏం చేసినా దానికి కారకుడు కష్టపడ్డది మాత్రం ఇలా చెప్పుకుంటూ పోతుంటే తెచ్చిన హరీష్ రావు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి మీరు ఏది అడిగినా కాదనుకుంటా, అయ్యే పనులే, మనం కాని పనులు చెప్పాం, కాని పనులు కూడా వాళ్ళు చేయరు కూడా. అయ్యే పనులు చెప్తూ ఒక నిమిషంలో అధికారులకు చెప్పి ఇవో నిమిషంలో ఇది కావాలని చెప్పే వ్యక్తి హరీష్ రావు కనుక ఇవాళ ఇక్కడ మాతృ శిశు సంక్షేమ దవాఖానా చాలు చేసుకుంటే విధంగా మనకి ఇక్కడ 200 బెడ్ల ఏదైతే దవాఖానా వస్తుందో దానికి కూడా వారి బాధ్యత కనుక వారి హయాంలో
ఆరోగ్య శాఖ మంత్రిగా ఇంకెన్నో పనులు జరుగుతాయని పూర్తి విశ్వాసం. మెట్పల్లి విషయంలో కూడా అడిగాను సార్, మరి కోర్టులకు ఇచ్చిన కాన్స్టిట్యూన్సీలో బాధ ఉన్నది నాకు. మెట్పల్లి వేసి కోర్టులో చేయకపోతే కోర్టులతో పంచాలి, కోర్టులో వేసి మెట్పల్లి చేయకపోతే చూసినా అన్ని కోర్టులకే ఎత్తున్నాడు, మనకి ఎత్తులని చెప్పి మెట్పల్లితో పాటు అని చెప్పగానే మనం 3.5 కోట్లు మెట్పల్లి హాస్పిటల్ కూడా మంజూరు చేశారు. అది కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ పడుతుందో చెప్పగానే తప్పగానే మీరు స్టార్ట్ అయ్యేది, ఇంకేమైనా అవసరం పడితే కూడా ఇస్తా అని చెప్పిన ఘనత హరీష్ రావు కనుక చెప్పుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. మంత్రి గారు మాట్లాడదు కానీ అయినా చెప్పాలి, మీ అందరూ తెలవాలి కదా. మరి మంత్రి గారు చేసిన పనులు నేను చేయించుకున్న పనులు సాటుకుంటే తెలియదు కనుక మంత్రి గారు ఆ విధంగా స్పందించి ఎప్పటికప్పుడు నిమిషాలు పనిచేసే వ్యక్తిగా నిజంగా అంటే ఆయన రాష్ట్రానికి చేసిన సేవ దేశంలో ఎవరు చేయని సేవ, నెంబర్ 1 రాష్ట్రానికి చేసిన సేవ. ఆయన కష్టం నేను చూసినా, మా కళ్ళతో చూసినా కనుక మాకు తెలుసు. ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేసినా మీద పడి వాళ్ళని నూకి ఇలా నూకి, ఎందుకంటే ఎన్ని అవసరం పడ్డాం మనం. మిలియన్ మార్చ్ నడుస్తున్నది, అసెంబ్లీకి వెళ్ళి 10 మంది శాసనసభలో వస్తాం, 10 మంది బయలుదేరాక పోలీసులు ఆఫీస్ అరెస్ట్ చేస్తాం. మా దాన్ని వెనక తప్పించుకొని పోయి హుస్సేన్ సాగర్ నుంచి పడి మీదికెళ్ళి వాడి ఇక్కడ నుంచి బోటు పట్టుకొని వచ్చేసి మిలియన్ మార్చిలో వాళ్ళకున్న ఘనత కూడా అది. ఇవన్నీ మేము చూసినా కనుక మీకు చెప్పాలని చెప్తున్నాం కనుక ఆ విధమైన వ్యక్తి నిజంగా అంటే మనకు ఆరోగ్య శాఖ ఆర్థిక మంత్రిగా ఉండడం మన అదృష్టం. మన తెలంగాణ బిడ్డగా పుట్టడం, తెలంగాణలో ఈ విధంగా కష్టపడడం కూడా మన అందరూ అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ మీ ముంగట పోవడానికి కనుక నేను చూసిన కనుక మీకు ఈ విషయాలన్నీ మేము ముంగట ఒకసారి చెప్పుకోవాలని నాకు ఆతృత అన్నట్టు, నాకు చేసిన పనులు నేను చెప్పాలని ఆతృత ఉంటుంది. ఈ విషయాలని చెప్పారు కనుక ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షులకు పోస్తున్నట్టుందమ్మ ఊపుతా ఉన్నారు. సరే, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, 10-12 నిమిషాల్లో ముగించేస్తాను. గౌరవ శాసనసభ్యులు, మిత్రులు, ఒక డాక్టర్గా, ఒక శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు వైద్య కళాశాలను సాధించినటువంటి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు. నిజంగా కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారిని అడిగి జగిత్యాల ప్రజలకు దాన్ని సాధించడంలో వారు సఫలీకృతమైనారు. వారికి శుభాకాంక్షలు. గౌరవ మా మిత్రులు 2004 నుంచి 6 సార్లు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది మందిలో నేను ఈశ్వరన్న వరుసగా గెలుచుకుంటూ వచ్చినాం 2004 నుంచి. గౌరవ మా మిత్రులు ఆత్మీయులు సౌమ్యులు ఈశ్వరన్న గారు, గౌరవనీయులు రమణన్న గారు, గౌరవనీయులు మా సాగర్ అంకుల్ గారు, జడ్పీ చైర్మన్ వసంత గారు, మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు, జడ్పీటీసీ అమ్మ ప్రశాంతి గారు, కమిషన్ రావట్లేదు మరి 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడన్న గారు. సో గౌరవ సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, డాక్టర్లు, మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన కరోనా సమయంలో బాగా కష్టపడి అత్యుత్తమమైన సేవలు అందించిన మా ఆశాలకు, ఏఎన్ఎంలకు, డాక్టర్లకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. చాలా మంచి పేరు తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఆరోగ్య సర్వే, ఇంటింటికి జ్వరం సర్వే ఏదైతే చేసినామో దేశానికి ఆదర్శంగా నిలిచింది. జ్వరం సర్వే వల్ల ప్రజలు ఆసుపత్రులకు రాకుండా ప్రజల దగ్గరికే ఇంటింటికి వెళ్ళి పరీక్ష చేసి మీరు కిట్ ఇచ్చారు. ఆ కిట్ వాడుకుంటే రూపాయికి 90 పైసలు ఇంటి దగ్గరనే తగ్గిపోయింది. ఆసుపత్రుల మీద లోడ్ తగ్గింది, ప్రజల్లో ఆందోళన తగ్గింది. ప్రజలకు తమ ఇంటి దగ్గరే సేవలు చేస్తే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంలో గుర్తించి తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించింది, అభినందించింది. దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా మనం చూసి కాపీ చేసినారు. ఇతర రాష్ట్రాలు కూడా మనలాగా చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. అంత బాగా మీరందరూ కూడా పనిచేశారు. ఆశాలంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలంటే పాపం మా ఆశాలు జగిత్యాలకెళ్ళి హైదరాబాద్ బొంగ తొవ్వంట అరెస్టులు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, ముళ్ళ కంచెలు, వాటర్ క్యాన్లతో కొట్టించుడు, అంతేకాదు గుర్రాలతో తొక్కించుడు, నిరాహార దీక్షలు. అలసిపోయింది మా ఆశాలు. తెలంగాణ వచ్చినాడు మా ఆశా కార్యకర్తల జీతం 1500 రూపాయలు ఉంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9750 రూపాయలకు పెంచడం జరిగింది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. గుజరాత్ రాష్ట్రం
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశా వర్కర్ల వేతనం 4,000 రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అధికారంలో ఉండే రాజస్థాన్లో 3,000 రూపాయలు మాత్రమే. బీజేపీ అధికారంలో ఉండే మధ్యప్రదేశ్లో 3,000 రూపాయలు మాత్రమే. కానీ మనం 3 సార్లు పెంచుకొని మీ కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 9,750 రూపాయలకు కూడా పెంచారు. ఇంకా చేసుకుందాం తప్పకుండా, కానీ మనం మంచిగా పనిచేయాలి. ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టాలి. మన రాష్ట్రం గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ఈరోజు 2-3 విషయాలు నేను మీ ముందు ఉంచుతా. రాజకీయాలు తక్కువ మాట్లాడదాం, ఎక్కువ వైద్యమే సిబ్బంది కనబడుతుంది కనుక మన విషయాలే మనం మాట్లాడుకుందాం. ఇలా 3-4 విషయాలు మీరు గమనించాలి. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేసిన, పొద్దున్నే 7 గంటలకు లేచి మీ డాక్టర్లందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిన. కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, మేమందరం రివ్యూ చేసినాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మన జగిత్యాల జిల్లాలో 44% మాత్రమే ఉంది. మరి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇన్ని సౌకర్యాలు వచ్చినాక 56% మంది ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? నాకు సమాధానం కావాలి. అంటే నిన్నటి దాకంటే ఎంసీహెచ్ ఆసుపత్రి లేదు. ఇవాళ అద్భుతమైన 18 కోట్ల రూపాయలతో కట్టిన 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇవాళ జగిత్యాలలో మనం ప్రారంభం చేసుకున్నాం. అందులో 12 లేబర్ రూమ్స్ ఉన్నాయి. 12 లేబర్ రూమ్స్ అంటే ఒకటేసారి 12 కాన్పులు చేసేటువంటి సౌకర్యాన్ని కూడా ఈ ఆసుపత్రిలో తెచ్చినాం. న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా పెట్టినాం. పీడియాట్రిక్ ఐసీయూ వార్డు కూడా వచ్చింది. అన్ని సౌకర్యాలు కూడా వచ్చినాయి. మరి వాళ్ళ రాష్ట్రంలో చూస్తే మన తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30% మాత్రమే అవుతుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి 4% వచ్చింది. ఇంకా 12% పెరగాలి. మరి మీరే బాధ్యత. ఫస్ట్ ఏఎన్సీ చెకప్ మీరే చేయిస్తున్నారు. 4th ఏఎన్సీ చెకప్ కూడా మీరే తీసుకుపోవాలి అమ్మఒడి వాహనాల్లో. మరి ఎందుకు ప్రైవేట్కు పోతున్నారు? దయచేసి ఇప్పటి నుంచి నేను మా డిఎంఎండ్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓలకు కూడా చెప్పిన, పిహెచ్సి డాక్టర్లకు కూడా చెప్తున్నా, మీ పరిధిలో డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే బాధ్యత మీది. మీ ఒక ఏఎన్ఎం పరిధిలో, ఒక ఆశా గారి పరిధిలో ఎక్కువ ప్రైవేట్కి పోతున్నాయంటే మరి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే పోని ప్రైవేట్కు. పేదలు నష్టపోవద్దు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి తేవాలి. మీకు అమ్మఒడి వాహనాలు ఇచ్చినాం, 108 వాహనాలు ఉన్నాయి. ఒక పైసా ఖర్చు లేకుండా ఆ తల్లిని ఏఎన్సీకి, ఫస్ట్ ఏఎన్సీ, సెకండ్ ఏఎన్సీ, థర్డ్ ఏఎన్సీ తీసుకుపోవాలి కదా. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయితే 12,000 రూపాయలు ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాం. మరి ఇన్ని సౌకర్యాలు ఉండగా ప్రైవేట్లకు పోతే ఏమొస్తుంది? ఆపరేషన్ చేస్తారు, 40,000 50,000 తీసుకోవట్టే. అంటే 2 దెబ్బలు తగులుతలేవా? 50,000 పోవట్టే, ఇటు వచ్చే 12,000 రాకుండా పోయాయి, కేసీఆర్ కిట్ రాకుండా పోయాయి, ఆటో కిరాయి లేకుండా ఇంటికి పోయే సౌకర్యం పోవట్టే. మరి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ ఆరోగ్యం కూడా మీరు ఇంకొక విషయం అది మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవాళ ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. ఎట్లా? నార్మల్ డెలివరీ పెంచాలి. నేను మీ అందరితో కోరుతున్నారు, మీరు తల్లులే, ఎవరి కోసం సేవ చేస్తున్నారు? మీ చెల్లెళ్ళకి చేస్తున్నారు. మీరు మీ అక్కలకు మీరు సేవ చేస్తున్నారు. మీ చెల్లెలు మీ అక్కల యొక్క ఆరోగ్యం బాగుపడాలి. ఇవాళ మనం ఏమవుతుంది? సి సెక్షన్ ఎక్కువ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేస్తే 80% మందికి ఆపరేషనే చేస్తున్నారు, పెద్ద ఆపరేషన్. పిల్లలను దేవుడిచ్చిన ప్రసాదం కదా నార్మల్ డెలివరీ అనేది. దేవుడిచ్చింది. ఆపరేషన్ అనేదేమో మనుషులు చేసేది. దేవుడేమో సహజమైనటువంటి ప్రసవం చేయించడం కోసం దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా 30-40% కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయరు, పెద్ద ఆపరేషన్. కానీ మన జగిత్యాల్లో 80% అవుతుంది. రాష్ట్రంలో 60% ఉంది. రాష్ట్రం కంటే కూడా 20 పైసలు ఎక్కువ అవుతున్నాయి ఆపరేషన్. 2 దెబ్బలు తగులుతున్నాయి దాంట్లో. ఒకటి, పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగితే అవి అమృతంతో సమానం. మనం ముర్రిపాలు అని చెప్తారు మీరు మీ భాషలో. ఎంతమంది తాగుతున్నారు? మన తెలంగాణలో 36% మంది ప్రజలు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు తాగలుగుతున్నారు పిల్లలు. అంటే ఒక 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారు.
కారణం ఏంటి? ఇప్పుడు మన దగ్గరనే జగిత్యాల్లో 80% మీరు పెద్ద ఆపరేషన్ చేపిస్తుంది. ఆ పిల్లలు మొదటి గంటలో తల్లిపాలు తాగుతారా? నష్టం జరుగుతలేదా? 2 నష్టాలు జరుగుతున్నాయి. ఆ మొదటి గంట తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది, చురుకుగా ఉంటారు, ఎదుగుదల బాగుంటుంది, పిల్లల మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. అంత మంచి అవకాశం ఇలా పుట్టిన పిల్లలకు దెబ్బతీస్తున్నాం, తల్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం. పెద్ద ఆపరేషన్ అయిన తల్లి 35 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు బరువు పనులు చేసుకోలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది. అంతేకాదు మళ్ళా 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు తల్లి ఆరోగ్యం పోవట్టే, పుట్టిన బిడ్డ ఆరోగ్యం పోవట్టే. ఇది కరెక్ట్ అవుతుందా చెప్పండి? దీన్ని ఎవరు మార్చాలి? మీరు మార్చాలి. గ్రౌండ్లో ఉండే మీది బాధ్యత. డాక్టర్ అమ్మలకు నేను చెప్తా, కానీ మనం మార్చాలి. అంటే నార్మల్ డెలివరీ వల్ల తల్లికేం లాభం, పుట్టిన బిడ్డకేం లాభం అనేది మీరు ఫస్ట్ ఏఎన్సీ చెకప్ నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చివరికి ఎంత దూరం పోయిందంటే అయ్యగారులను అడిగి ముహూర్తం పెట్టుకుంటున్నారు పెద్ద ఆపరేషన్. ఇది ఆ పద్ధతి. ఎడిపోతున్నాం మనం? ఇవి ఆ మూఢనమ్మకాలు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఆ టైమును బట్టి ఇలా పొద్దుగాల మొత్తం డాక్టర్ అమ్మలతో మీటింగ్ పెట్టాను. ఒక డాక్టర్ అమ్మ లేచి అంటుంది, అయ్యగారులు ముహూర్తం పెట్టు సార్, మాకు చెప్పుడు కాదు, నువ్వు అయ్యగారులకు చెప్పు సార్ అంటుంది. నేను కలెక్టర్కి చెప్పిన, ఇక రేపో మాపో అయ్యగారులను పిలువు, మొత్తం జగిత్యాలు ఎంతమంది అయ్యగారులను పిలిచి అయ్యగారుల మీటింగ్ పెట్టమని కలెక్టర్కి చెప్పిన. ఇప్పుడు డాక్టర్ అమ్మలకి చెప్పుడు బంద్ అయింది, అయ్యగారులకు చెప్పే కాడికి వచ్చింది. పెడతాడు ఇక మీ కలెక్టర్ గారు రేపో మాపో అయ్యగారుల మీటింగ్ కూడా పెడతాడు. ఏమవుతుందంటే ఆ డాక్టర్ అమ్మ అంటుంది, సార్ డబుల్ ఖర్చు అవుతుంది సార్. ఎట్లా? ఒకటేమో అయ్యగారికి పెట్టిన టైంకి చేసుకోకపోతే ఈ మేనమామకి ఏదో ఉందట, లేకపోతే ఇంకెవరికో ఏదో అవుతుందట, మళ్ళీ దానికి శాంతి హోమం చేయాలి, ఈ హోమం చేయాలంటే ఈ 30,000 అది 20,000 అవి ఎక్కువ ఖర్చు అవుతున్నాయని ఈ లెక్క శురువు అయిపోయింది. ఇవి కూడా చెప్తారట కదా, శాంతి హోమం, ఇంకో హోమం, ఈయన గడ్డం ఉన్నది, ఆయనకి ఈ గడ్డం ఉన్నది, ఈ పిల్లగాడు ఈ టైంలో పుట్టింది, ఈ పిల్ల ఈ టైంలో పుట్టింది. ఇగో ఇప్పుడు ఎడికొచ్చిందంటే ఆశాలకు చెప్పాలి, ఏఎన్ఎంలకు చెప్పాలి, డాక్టర్స్కి చెప్పాలి, లాస్ట్గా అయ్యగారులకు కూడా చెప్పే కట్టొచ్చింది కథ. అంటే గంట దూరం పోయింది మన కథ. సో బట్ నేనేమంటున్నా అంటే ఈ మూఢనమ్మకాలు కాదు, దెబ్బతింటున్నాం మనం. పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, తల్లుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, డబ్బులు వృధా చేస్తున్నాం. 80% ఉంది జగిత్యాల జిల్లా. వచ్చే 6 నెలల్లో జగిత్యాల జిల్లా 50% తేవాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. నా నుంచి ఆశా దాకా అందరం పనిచేయాల్సిందే. దాన్ని 50% మనం తగ్గించాల్సిందే. మాట ఇస్తారా నాకు? పక్కా చేయి రావటం ఒకసారి చూస్తా కదా. మాట ఇచ్చిన వాళ్ళందరూ ఒక్క ఏళ్ళలో చూసుకుంటా, ఒక్కొక్క ఆశను లెక్క తీసుకుంటా. నేను మీ ఏరియాలో ఎన్ని నార్మల్ అయినాయి దిస్తున్నారు, మరి దిస్తున్నారు, ఒక్కొక్కరు లెక్క చూసుకుంటామని. మీరు ఏం చేయలేదు, నేను తప్పు పట్టదంట. మొదటి దాంట్లో లెక్క చూసుకుందాం, రెండోదిగా నేనేమన్నా, ఎందుకంటే అది అయిపోయింది, మీ చేతులు లేదు. మొదటి దానికే లెక్క మనకు, సరేనా? ఓకేనమ్మా? ఎందుకంటే మీరు మీ చెల్లెల ఆరోగ్యాన్ని కాపాడాలి, నా కోసం కాలేదు. నాకేమైనా వస్తుందా, నీకేమైనా వస్తుందా? మనందరం కష్టపడదాం. నేను ఇంకొక కొత్త ఆలోచన కూడా చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో చేస్తాను. నార్మల్ డెలివరీ చేస్తే ఇన్సెంటివైజేషన్ ఇస్తాం, ఆశాకు, ఏఎన్ఎంకు, డాక్టర్ అమ్మకు కూడా ఇస్తాం. ఇంకా ఇప్పటిదాకా ఏముందంటే సి సెక్షన్ చేస్తే 11,000 ఇస్తుంది, అది బంద్ పెడతాం. పెద్ద ఆపరేషన్ చేస్తే ఏమి ఇయ్యం, 0. నార్మల్ చేస్తే మాత్రం సాయం చేస్తాం. కరెక్టేనా? అది ఇప్పుడు అది కూడా తీసుకొస్తాం ఇక. సో అదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంప్ అయితే తల్లికి 12,000 కేసీఆర్ కిట్టు, ఆటో కింద లేకుండా ఇంటికాడ దించు. గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయితే ఆశాకు, ఏఎన్ఎంకు, డాక్టర్ అమ్మకు, స్టాఫ్ నర్సుకు కూడా ఇన్సెంటివైజేషన్. అంటే ఇది మనం ప్రజల ఆరోగ్యం వైపు ప్రయత్నం చేద్దాం, ప్రజలను కాపాడే ప్రయత్నం చేద్దాం. ఇది మన బాధ్యత. ఇక చాలా బాగా అయింది. తెలంగాణ వచ్చినాక ఎంత మంచిగా అయింది. ఒకనాడు తెలంగాణ వచ్చినాడు మొత్తం డాక్టర్ సీట్ల సంఖ్య తెలంగాణ మొత్తం ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఉండగా మన దగ్గర పెట్టకపోదురు. గుంటూరులో పెట్టుకున్నారు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, అనంతపూరు అన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. మెడికల్ కాలేజీలు పెట్టలే మన దగ్గర. అందుకే తెలంగాణ కావాలని కొట్లాడినాం. ఇగో తెలంగాణ వచ్చింది కనుక 3 మెడికల్ కాలేజీల నుంచి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం తెలంగాణలో. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ తెలంగాణలో ఆంధ్ర ప్రభుత్వాలు పెట్టినవి
మూడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మూడంటే మూడే, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మూడే వచ్చినాయి స్వాతంత్రం వచ్చినాక. కానీ ఇలా 7 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 3ను 33కు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. తెలంగాణ రాకపోతే 5 ఉండదా 33? 75 ఏళ్లలో వాళ్ళు 3 చేస్తే 7 ఏళ్లలో 33 చేసిండు మన కేసీఆర్ గారు. అంటే మన పిల్లలు చదువుకోవడానికి సౌకర్యం ఏర్పడుతుంది. మన పిల్లలకు చదువుతో పాటు ఇలా జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే 650 పడకల ఆసుపత్రి రాబోతా ఉంది జగిత్యాలలో. రేపు మీ దగ్గర 100నే ఉండే మొన్నటిదాకా, 100 పడకల ఆసుపత్రే ఉండే జగిత్యాల. ఇప్పుడు 650 పడకల ఆసుపత్రి జగిత్యాల్లో వస్తుంది. మన జగిత్యాల్లో 15-20 మంది డాక్టర్లు కూడా ఉండకపోదురు. రేపు 150 మంది డాక్టర్లు ఉంటారు జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో. డాక్టర్లు పెరుగుతారు, పడకలు పెరుగుతాయి, సౌకర్యాలు పెరుగుతాయి, పిల్లలకు చదువు కూడా వస్తుంది. ఇట్లాంటి 33 ఆసుపత్రులు ఇలా రాష్ట్రంలో రావడం అనేది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడారు, మరి ఎందుకో లేకపోయినప్పుడు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాలే. ఇలా రామగుండంలో వచ్చింది, జగిత్యాలలో వచ్చింది. వచ్చే సంవత్సరం కరీంనగర్లో వస్తుంది, సిరిసిల్లలో కూడా వస్తుంది. 4 రాబోతున్నాయి. అంటే ఇలా ఎంత పట్టుదల ఉంది, ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకనాడు తెలంగాణ రాకముందు మొత్తం చదువుకోవడానికి ప్రభుత్వంలో 700 సీట్లే ఉండేటి. ఎంబీబీఎస్ చదువుకోవడానికి మొత్తం తెలంగాణలో 700 సీట్లే ఉండేటి. ఇవాళ 700ని 2840 సీట్లకు పెంచినాం. 4 గంటలు పెరిగింది. 700 2840 సీట్లు వచ్చినాయి. ఇంకొక ఏడాది అర్థం వరకు 5420 సీట్లకు పెంచుతాం దాన్ని. 700 సీట్లు ఎక్కడ, 5420 ఎక్కడ? అంటే మన పిల్లలకు చదువు, పేదలకు వైద్యం, ఈ రెండింటినీ ఇలా మన ప్రభుత్వం సాధిస్తూ ఉంది. దీన్ని మీరు గమనించాలి. కొంతమంది వరుతా ఉంటారు మైకుల ముందు, డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఒక లొల్లి కాదుగా, ఒకడు పాదయాత్ర, ఒకడు మోకాళ్ళ మీద యాత్ర, ఇంకొకడు సైకిల్ యాత్ర, ఇక చేస్తున్నారు. కానీ ఒక ముచ్చట చెప్పాలి, ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. మొన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒక రిజల్ట్ ఇచ్చింది. దవాఖానాలలో సేవలు ఎక్కడ బాగున్నాయి, ఏ రాష్ట్రంలో సేవలు బాగా చేస్తుండ్రు అని మాట్లాడితే తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఉంది. ఇక డబుల్ ఇంజిన్ అంటారు కదా, ఉత్తరప్రదేశ్. మోడీ గారు అక్కడి నుంచే ఎంపీ, యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి. ఈ దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఎవరి పరిపాలన బాగున్నట్టు? ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కరు వరదు. ఇక వాళ్ళకి మొక్కాలి, వాళ్ళ నోటికి మొక్కాలి. ఇక రాహుల్ గాంధీ ఎత్తుండు, ఈ గాంధీ ఎత్తుండు, ఇన్నేళ్ళు మీరే కదా పరిపాలించింది. ఒక 3-4 ముచ్చట్లు చెప్తే మీకు మంచిగా మనసున పడుతుంది. తెలంగాణ రాకముందు కరీంనగర్ జిల్లాలో డయాలసిస్ సెంటర్ ఉందా ఎక్కడన్నా? కిడ్నీ రోగం వస్తే ఎవరైనా డయాలసిస్ చేయాలంటే హైదరాబాద్కి పోవాలి, తప్పితే వరంగల్ పోవాలి. వారానికి 2 సార్లు ఈయన బస్సులు ఎక్కించుకొని పోయి వచ్చే వరకు ఎమ్మడున్నోడు కూడా పేషెంట్ అయిపోయింది. మొత్తం తెలంగాణ రాకముందు 3 ఉండే, ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం. మొత్తం ఈ రాష్ట్రంలో కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసేది ప్రభుత్వ రంగంలో 3 అంటే 3. ఈరోజు ఎన్ని ఉన్నాయి తెలుసా? చూసిండ్రు. జగిత్యాలనే నాకు ఉన్నది, ఇంకా కొంచెం పెంచుమన్నాడు. ఈశ్వరన్న గారికి ఏమో పోయిన వారం శాంక్షన్ చేసినాం. మా విద్యాసాగర్ అంకులేమో ఇప్పుడే ఉత్తరం ఇచ్చింది. అంటే ఒకప్పుడు ఏమీ లేదు, జగిత్యాల పెట్టినాం, ధర్మపురికి శాంక్షన్ చేసినాం. మా సాగర్ అంకుల్ ఇప్పుడు లెటర్ ఇచ్చిండు, 3 రోజుల లోపల కోరుట్లలో కూడా డయాలసిస్ సెంటర్ పెట్టేస్తాం. అగో మా అన్న స్టార్ట్ చేసిండు చెప్పదండి, మా చెప్పదండి ఏంటంటుండు. సరే, మా రవిశంకర్ గారు కోరినట్టు సాగర్ అంకుల్తో పాటు చొప్పదండిలో కూడా డయాలసిస్ సెంటర్ ఈ వారంలో శాంక్షన్ చేస్తాం. అంటే ఏమవుతుంది? పేదలకు తమకు దగ్గరగా, పాపం వాళ్ళు ఎంత గోస డయాలసిస్, వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి 300-400 మంది ఉన్నారు. వారానికి 2 సార్లు చేయాలి. ఒక్క పైసా ఖర్చు లేకుండా సింగిల్ యూస్ ఫిల్టర్ పెట్టి ఇవాళ డయాలసిస్ సెంటర్ని తీసుకొస్తున్నాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాలు మంత్రి చేసిండు, చాలాసార్లు గెలిచిండు. ఎందుకో మెడికల్ కాలేజీ రాలేదు, ఎందుకో డయాలసిస్ సెంటర్ రాలేదు, ఎందుకో ఐసీయూ సెంటర్ రాలేదు. ఇవాళ రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు 102కు తీసుకుపోయినాం.
ఐసీయూ బెడ్స్ కూడా మీకు తెలవాలి. ఐసీయూ అంటే ముక్కుకు గాలి పెట్టి ఎవరైనా అత్యవసరం ఉంటే అట్లా పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రైవేట్లోకి పోతే రోజుకు 10,000 15,000 వసూలు చేస్తారు. ఐసీయూలో పెడితే 10,000 15,000. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం అన్నీ కలిపి ఉన్న ఐసీయూ బెడ్ 200. ఇవాళ ఎన్ని ఉన్నాయో తెలిసే వాళ్ళని చెప్తారా? 6,000. 200 ఎక్కడ, 6,000 ఎక్కడ? అంటే ఇవాళ ఐసీయూ బెడ్ కొరుట్లలో ఉన్నది, జగిత్యాలలో ఉన్నది, సిరిసిల్లలో ఉన్నది, రామగుండంలో ఉంది, పెద్దపల్లిలో ఉన్నది, ప్రతి చోట పెట్టుకున్నాం, కరీంనగర్లో పెట్టుకున్నాం. 200 ఐసీయూ బెడ్స్ను 6,000 ఐసీయూ బెడ్స్ పెట్టి పేదలకు తమ ముంగిటినే వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. 3 నుంచి 103 డయాలసిస్, 200 బెడ్స్ ఐసీయూను, 6,000 ఐసీయూ బెడ్స్, 3 మెడికల్ కాలేజీలు, 33 మెడికల్ కాలేజీలు. ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ శాంక్షన్ చేసుకున్నాం, 100 పడకలది ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇవి మొత్తం తెలంగాణ రాకముందు 6 ఉండే. తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 6 ఉండే. ఇవాళ 28 చేసినాం. ఇది 28వ హాస్పిటల్ ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. 403 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దీని మీద. పేదలకు మంచి వైద్యం దొరకాలి, ఉచితంగా ప్రసవాలు జరగాలి అని 403 కోట్ల రూపాయలతోని ఇవాళ 22 ఎంసీహెచ్ హాస్పిటల్ రాష్ట్రంలో ఖర్చించండి. పేదల మీద, పేదల వైద్యం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత సీరియస్నెస్ ఉందో. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అయితాయా? ఈ ఎంసీహెచ్ అవుతుందా? ఈ కలెక్టరేట్ అవుతుందా? ఈ కొత్త జిల్లాలు అవుతాయా? కొత్త ఎంసీహెచ్ హాస్పిటల్ అవుతాయా? కొత్త మెడికల్ కాలేజీలు వస్తాయా? ఈ ఐసీయూలు అవుతుండేనా? ఈ డయాలసిస్ సెంటర్లు అవుతుండేనా? ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి. అంటే ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఒకటి మేము ఆలోచించుకుంటూ వస్తున్నాం. సరే, నేను చివరిగా మా ఆశయాలతో ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటమ్మ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలి. ఇప్పుడు 44% ప్రభుత్వంలో అవుతుంది, 56 బయట అవుతున్నది. అది ఉల్టా కావాలి నాకు ఒక 6 నెలల్లో. 56 గవర్నమెంట్లో కావాలి, ప్రైవేట్లోనే కమ్మి కావాలి. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆడ తాళాలు పడుతున్నాయి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకు ఎవరు పోకపోతే బంద్ చేసుకుంటున్నారు. తాళాలు పడి నర్సింగ్ హోమ్లు వెళ్ళిపోతున్నాయి. దుబ్బాక అని ఒకటి ఉంటుంది సిద్దిపేట జిల్లాలో. దుబ్బాకలో గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది కట్టి 100 పడకలు మేము స్టార్ట్ చేసినాక 2-3 గైనకాలజిస్ట్ డాక్టర్లు ఉండే. గిరాకీ లేకపోతే ఆయనతో తాళం వేసినట్టు ఖాళీ చేసిపోయింది. ఇప్పుడు అలా లేనిక గంట కావాలి. జగిత్యాల కూడా నాకు కొన్ని బంద్ కావాలి. నాకు గంట బాగా మనం పనిచేయాలి. మనం ప్రైవేట్తో పోటీ పడాలి. మనం లోపల పోయి చూడండి ఎంత బాగుంది. నాకు తెలిసి జగిత్యాల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీని మీదకి రాదు. వస్తుందా దీని మీదకి? ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంత శుభ్రంగా ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి, అంతమంది సిబ్బందిని ఇచ్చినాం. మరి ఇంత బాగా మనం చేయంగా ఎందుకు ప్రైవేట్లకు పోవాలి? ఎందుకు మనం అనవసరంగా ఆపరేషన్ చేసుకొని పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవాలి? ఎందుకు పేదలు డబ్బు వృధా చేసుకోవాలి? అందువల్ల మీరు అందరూ నాకు 2 మాటలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచుదాం. 2, పెద్ద ఆపరేషన్లు అవసరం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా మీరు అందరూ గట్టిగా కృషి చేయాలి. కలెక్టర్ గారేమో అయ్యగారుల పిలిచి మీటింగ్ పెట్టాలి. అంతేనా? అందరం వెళ్ళాలి. ఇక ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా మహిళా సంఘం మీటింగ్లు అయినా అక్కడ కూడా చెప్తూనే ఉంటారు. మా మహిళా సర్పంచులు, మా మహిళా ఎంపీపీలు, మా మహిళా జడ్పీటీసీలు, మా మహిళా కౌన్సిలర్లు ఏడో ఛాన్స్ వచ్చినా చెప్పాలి. నేను ఏం చేస్తాను తెలుసా, మా దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తాం కదా, చెక్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళ తల్లి వస్తుంది, పిల్ల తల్లి వస్తుంది. మన తెలంగాణలో ఏముంటుంది, పెళ్ళి అయినాక తొలిసూరు కాన్పు కూడా తల్లిగారే చేయాలి. ఇక చెక్ ఎప్పుడు ఇస్తామంటే పెళ్ళి అయినాక 3 నెలలకో 4 నెలలకో చెక్ ఇస్తాం. ఇంకో 6 నెలలకో 7 ఏడాదికో కాన్పుకి వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం మేము. ఇక చెక్కు చేతిలో పెట్టడానికంటే ముందు బిడ్డ కాన్పు గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి, అయ్యగారులకు చూపించద్దు, నార్మల్ డెలివరీ చేయాలి. చెక్ ఇవ్వడానికంటే ముందు మాట తీసుకొని చెక్ చేతిలో పెడుతున్నాం మేము. ఇక అంటే అంత మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సోషల్ ప్రాబ్లంగా వచ్చింది. స్లోగా మనం మెల్లమెల్లగా ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇవాళ మనం వైద్య ఆరోగ్య శాఖ మేము ఏం కోరుకోవాలి, మనందరం ఏం కోరుకోవాలి? ఆశాలు పేషెంట్లు బాగా వచ్చి హాస్పిటల్ ఫుల్ ఉండాలని కోరుకోవాలా? మనం దవాఖాన నిండుగా ఉండాలి. మనకు అసలు రోగం రాకుండా చూడాలి. మనం ప్రజల ఆరోగ్యాన్ని రోగం రాకుండా కాపాడితే మీరు సక్సెస్ అయినట్టు. ఆశాలు
బేసికల్లీ మా ఏఎన్ఎంస్ ఆశాలు మన ప్రైమరీ కార్యకర్తలు. మనం ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. అందుకే ఎన్సిడి స్క్రీనింగ్ చేయమంటున్నాం మిమ్మల్ని. ఎన్సిడి స్క్రీనింగ్ బాగా పెంచండి. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళని గుర్తించండి. నెల నెల ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వండి. ఆ మందులు వాళ్ళు వేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. అవి వేసుకోకపోతే ఏమవుతుంది? గుండె దెబ్బతింటుంది, కిడ్నీ దెబ్బతింటుంది, లివర్ దెబ్బతింటుంది, పెద్ద ఆపరేషన్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాథమికంగానే మనం గుర్తించి వాళ్ళను మందులు వాడేటట్టు చేస్తే అసలు పెద్ద ఆపరేషన్లకు ఇతర దీర్ఘకాలిక సమస్యలు రాకుండా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. దాన్ని మీరు కొంచెం ప్రైమరీగా బాగా పెంచండి. రేపు రాబోయే రోజుల్లో అన్ని పిహెచ్సిల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాయి. 9 గంటలకే బరాబర్ డాక్టర్ సాబ్ కుర్చీలో ఉండడా లేదా, అండ్ ఫార్మసిస్టు మందులు ఇస్తున్నాడా లేదా, ల్యాబ్ టెక్నీషియన్ రక్త పరీక్షలు అన్ని పరీక్షలు చేస్తుండా లేదా, ఇవి కూడా మానిటర్ చేద్దాం. మీకు ఏం కావాలో నేను చేస్తాను, కానీ పని బరాబర్ చేయాలి. 2 బరాబరే ఉండాలి. పని బరాబరే ఉండాలి, జీతం బరాబరే ఉండాలి. అంతేనా లేదా? చేద్దామా? గట్టిగా పని. మీతో కూడా ఎప్పుడు మాట్లాడతా? ప్రతి నెల ఎన్నడు? నిన్న రంజాన్ పండుగ అని ఇచ్చిపెట్టినాము. ప్రతి నెల 3వ తారీఖు నాడు మీకు ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఏ ఆశాన్ని పిలుస్తారో నాకే తెలియదు. ఎవరో ఒక ఆశాన్ని పిలుచుడే, అడుగుడే, మీ లెక్క చూసుడే. సో అందరినీ ఆశాలను చూసుడే. మా డిఎండి రమేష్ రెడ్డి గారి లెక్క కూడా చూస్తాను. ఎవరిని ఇచ్చిపెట్టేది కలెక్టర్ రవినాయక్ లెక్క కూడా చూసుకుంటాను. మీ జిల్లా సంగతి ఏంటని. సో అందరి లెక్క చూసుడే. ఇక అంటే నేను నా లెక్క కూడా ముఖ్యమంత్రి గారు చూస్తాడు. అందరి లెక్క చూసుకుంటే ఇక అందరం కలిసి పనిచేయాల్సిందే. ఒక మార్పు తేవాలి. ఇవాళ తెలంగాణ అన్నింటిలో నంబర్ 1 కదా. వైద్య ఆరోగ్యంలో కూడా మనం నంబర్ 1 కావాలి. అందరం కలిసి పనిచేద్దాం. మనం దీన్ని ఈ స్టేట్ను దేశంలో ఒక మోడల్ స్టేట్గా దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేమైనా మర్చిపోతారని మా అన్న చిట్టిస్తుంది. ఇది ఒక సిటీ స్కాన్ మిషన్ పెట్టమంటుండు గౌరవనీయులు మా సంజయ్ అన్న. మాకు ఒక సిటీ స్కాన్ మిషన్ పెడితే స్కానింగ్ కోసం బయటకు రాస్తున్నారు. జగిత్యాల్లో ఒక సిటీ స్కాన్ మిషన్ శాంక్షన్ చేయమన్నారు. వెంటనే జగిత్యాలకు ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకొక మాట చెప్పి ఇక ముగిస్తామా. మా ఆశాలు, మా ఏఎన్ఎంలు ఇవాళ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినాం మనం ఇక్కడ జగిత్యాల్లో. ఏ పిహెచ్సిలోనైనా రక్త పరీక్ష చేయాలి, ఇంకేదైనా పరీక్ష చేయాలంటే జగిత్యాల్లో ఎన్ని ఉన్నాయి స్కానింగ్ సెంటర్లు, పరీక్షలు ప్రైవేట్లో కోకొల్లలో వస్తున్నాయి. మనం ఉచితంగా చేస్తున్నాం కదా ప్రభుత్వంలో. మరి ఎందుకు ప్రైవేట్లకు పోతున్నారు? ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి. టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఏ పిహెచ్సిలో జగిత్యాల జిల్లాలో మీరు పరీక్ష ఇస్తే 56 రకాల పరీక్షలు ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేసి ఆ పేషెంట్ సెల్ ఫోన్కే పంపుతున్నాం. డైరెక్ట్గా డాక్టర్ గారికి పంపుతాం, పేషెంట్ గారికి కూడా పంపుతాం మనం. మరి ఇంత మంచి సౌకర్యం ఉన్న తర్వాత ఎందుకు ప్రైవేట్లకు పోతున్నారు? రాబోయే రోజుల్లో రేడియాలజీ ల్యాబ్ కూడా తెస్తున్నాం జగిత్యాల్లో. ఒక 2-3 నెలల్లోనే అది కూడా స్టార్ట్ అవుతుంది. రేడియాలజీ ల్యాబ్ అంటే దాంట్లో అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ, ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ కానీ ఇవి కూడా ఫ్రీగా చేస్తాం. ఇప్పుడు ఎట్లయితే 56 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నామో ఎక్స్రే, రేడియాలజీ, మెమోగ్రఫీ, 2D ఎకో, ఇవన్నీ అల్ట్రాసౌండ్ ఇవి కూడా చేయించండి. ఎన్సిడి స్క్రీనింగ్ బాగా చేయండి. మా రమణన్న గారు అన్నట్టు బోధకాల మీద కూడా నేను త్వరలో రివ్యూ పెట్టా. దాన్ని కూడా 100% బోధకాలు లేకుండా చేయాలి. టీబీ కోసం కూడా ఆ స్ఫూటన్ కలెక్షన్ కూడా తప్పకుండా ప్రతి పిహెచ్సి పరిధిలో టీబీ కోసం కూడా మీరు అందరూ కూడా స్ఫూటన్ కలెక్షన్ కూడా చేయండి. అందరం కలిసి పనిచేద్దాం. ఇంకేదైనా అవసరం ఉంటే సీఎం గారిని అడుగుదాం, తప్పకుండా ఇస్తాడు. కానీ మన ముందు వీ హ్యావ్ టు పర్ఫామ్. మన మార్పు తెచ్చి చూపించాలి. వచ్చింది మార్పు, రాలేదని అనండి. నేను 30% నుంచి 56%కు ప్రసవాలు పెరిగినాయి. తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసినాం. మొన్న ఒక మంచి వార్త ఏంటంటే ఈ కాన్పు సమయంలో తల్లి మరణాలు, పిల్ల మరణాలు ఉంటాయి కదా. తమిళనాడు ఎప్పుడు పైన ఉండేది. ఇప్పుడు తమిళనాడు కంటే తక్కువ తల్లి మరణాలు నమోదు చేసి తెలంగాణ, తమిళనాడు కూడా దాటేసింది. దేశంలో నంబర్ 2 అయినాం మనం. అంటే తల్లుల మరణాలు బాగా తగ్గించినాం, పిల్లల మరణాలు బాగా తగ్గించినాం. చాలా మంచిగా పనిచేస్తున్నాం. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, 2-3 చిన్న. ఇప్పుడు నేను చెప్పినా కదా, ప్రైవేట్లో కాన్పులు తగ్గాలి, ప్రభుత్వంలో పెరగాలి. సెక్షన్ తగ్గాలి, నార్మల్ డెలివరీ పెరగాలి. ఇంకొక మాట కూడా, ఈ బొక్కలు గిట్ట ఎరుగుతున్నాయి, నీ బోన్
ఏదైనా యాక్సిడెంట్ అయితే బాత్రూంలో జారి పడితే చక్కగా ప్రైవేట్ దవాఖానలకు పోతున్నాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో కూడా సియాం మిషన్ ఇచ్చినాం, ఆర్థోపెడిక్ డాక్టర్లు పెట్టినాం, అనస్థీషియా డాక్టర్లు పెట్టినాం, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం. పైసా ఖర్చు చేయకుండా ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయితే కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఈశ్వరన్న గారు నన్ను ఒక మాట చెప్పింది, మా దగ్గర కూడా మోకాళ్ళ ఆపరేషన్లు జగిత్యాల ఆసుపత్రిలో చేయండి. ఎందుకంటే ఈ 60 ఏళ్ళ వయసు దాటిన ప్రతి 10 మందిలో 2-3కి సమస్య ఉన్నది. పాపం బాత్రూమ్కు కూర్చోరాదు, వ్యవసాయ పనులు చేసుకోరాదు, ఓ ఫంక్షన్కు పోరాదు, ఎక్కడికి పోక ఇళ్ళలో కూర్చొని బాధపడుతున్నారు. పాపం ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ చేస్తాం మనం. ఆ నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్లో పోతే ఇంతకుముందు ఆ సన్షైన్ గురువారెడ్డి గారు, అఖిల్ డాడీ, ప్రవీణ్ రెడ్డి అని ఉన్నారు, 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. సో పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. జగిత్యాలలో కూడా వచ్చే వారం 10 రోజుల్లో క్యాంపు పెట్టించి మా ఈశ్వరన్న గారు డేట్ తీసుకొని జగిత్యాలలో కూడా నీ రీప్లేస్మెంట్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తాం. జగిత్యాల ఆసుపత్రిలో ఉచితంగా పేదలకు అందించే కార్యక్రమం కూడా చేసుకుందాం. అది కూడా చేద్దాం మనం తప్పకుండా. ఇలా అన్నం పెట్టేది పేషెంట్స్, అది కూడా మార్చినాం. ఇంతకుముందు 40 రూపాయలే ఉండేది. 40 రూపాయలకు 2 పూటలు అన్నం వస్తుందా అసలు? కాలం రేట్లు పెరిగినాయి కదా, దాన్ని ఇప్పుడు డబుల్ చేసినాం. ఇప్పుడు కొత్తగా టెండర్లు విలువని చెప్పినాం. ప్రతి పేషెంట్కు రోజుకు 80 రూపాయలతోని కడుపు నిండా భోజనం పెట్టడానికి కూడా తీసుకొస్తా ఉన్నాం. అది కూడా ఈ నెలలోనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. మా శానిటేషన్ వర్కర్స్ పాపం ఊడ్చేటోళ్ళు తుడిచేటోళ్ళు వాళ్ళకు కూడా జీతాలు తక్కువ వస్తున్నాయి. వాళ్ళని కూడా కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా పెంచబోతున్నాం. ప్రతి మంచానికి ప్రతి నెల ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేది ఈ నెల నుంచి 7,500 రూపాయలకు పెంచి శానిటేషన్ సిబ్బంది జీతాలు కూడా పెంచుతాం. వాళ్ళకు కూడా నెల వచ్చేటట్టు చేస్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళతో కూడా పని మంచిగా చేయించుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా మా సూపరింటెండెంట్ గారు పని చేయని వాళ్ళు అంటే వాళ్ళు ఉల్టా సూపరింటెండెంట్ను జీతం తక్కువ వచ్చింది 2 నెలలే రా కానీ ఉల్టా దబాయిస్తారు వాళ్ళు. ఇప్పుడు చక్కగా పైసలు ఇస్తాం, నెల ఇస్తాం, పెంచి ఇస్తాం, చక్కగా పని చేపిస్తాం వాళ్ళని కూడా. సో అది కూడా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం రాబోయే రోజు. ఒక నెల లోపలే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. భోజనాన్ని కూడా క్వాలిటీ పెంచుతాం. అంటే ప్రతి దగ్గర కూడా ఆలోచిస్తున్నాం. సమస్యను పరిష్కరించకుండా పని చేయమంటే మనం కూడా చేయలేదు. మందుల కొరత ఉన్నది. ఇక పాము కాటుకు మందు లేదు, పిహెచ్సికి పోతే కుక్క కాటుకు మందు లేదు, గోళీలు బయటకు రాసిండ్రు. మా డాక్టర్లకు చెప్పిన నేను జనరిక్ మెడిసినే రాయాలి. మందులు బయటకు రాస్తే తెల్లారి వరకు ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం. అన్ని మందులు ఉన్నాయి. సర్కారు దవాఖానలో మందులు లేవని ముచ్చేట ఉండదు. ఇక పిహెచ్సిలో రాత్రి ఏదైనా పాము కలిసిందని పోతే సూది ఇవ్వాల్సిందే, కుక్క కలిసిందని పోతే సూది ఇవ్వాల్సిందే, జ్వరం వచ్చిందని పోతే అవసరమైన గోళీలు ఇవ్వాల్సిందే. మందుల కొరత ఉండదు. ఇక మన ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఎన్ని పైసలు కావాలో పెట్టు, బయటకు చిట్టి రాస్తే మాత్రం ఆ డాక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను సూపరింటెండెంట్స్ కూడా చెప్తున్నా, దయచేసి కొంతమంది అనవసరంగా బ్రాండెడ్ రాసి బయటకు రాస్తుంది. జనరిక్ సేమ్ మెడిసిన్ మన హాస్పిటల్లో ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా అన్నెసరీగా బ్రాండెడ్ రాసి బయటకు రాసే పరిస్థితి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ రావద్దు. ప్రజలకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వండి. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడా పెట్టినాం సూపరింటెండెంట్ల దగ్గర. హెచ్డిఎస్ డబ్బులు కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా విడుదల చేస్తాం. సో దెర్ ఇస్ నో డెత్ ఆఫ్ మనీ. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల మందులు ఇవ్వాలి, టైంకు డాక్టర్ గారు ఉండాలి, సేవలు పెరగాలి. ఇంకా మనం చేద్దాం. బాగా చేసినామని రిలాక్స్ కావద్దు. ఇంకా మనం చక్కగా ప్రజలకు అందరం కష్టపడి పనిచేద్దాం, కలిసి పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మర్చిపోయినది జరిగింది. నీ రీప్లేస్ మా ఈశ్వరన్నది ఒక్కటి మిగిలింది. అన్నగారు ధర్మపురిలో ఒక ఐసీయూ పెట్టాలని చెప్పి ఈశ్వరన్న గారు నాకు ఆదేశం ఇచ్చిండ్రు. అన్నగారు ఆదేశం మేరకు తప్పకుండా ధర్మపురిలో కూడా ఒక ఐసీయూ కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేసుకుంటాం. సో మా సాగర్ అంకుల్ చెప్పినట్టు 100 పడకల కొరుట్ల ఆసుపత్రి టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అవుతుంది. మెట్పల్లి ఆసుపత్రి కూడా కూలిపోతుంది. ఎప్పుడో 40 ఏళ్ల కింద కట్టిండ్రు. బిల్డింగ్ బాగలేదు, కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి చెప్పిండ్రు వారు. ఆ బిల్డింగ్కి ఎస్టిమేట్ తెప్పించి మెట్పల్లి ఆసుపత్రి కూడా కొత్త భవనానికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని త్వరలోనే మంజూరు చేపిస్తా అని చెప్పి మా విద్యాసాగర్ అంకుల్ గారికి తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా దయచేసి మంచిగా చేయండి.
మంచి పేరు తీసుకురండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.